హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా తెలుగు మీడియంలోని కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. దట్టు ఈ క్లాసెస్ అనేవి మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయబడుతుంది. సో మీకు ఎంత ఒథెంటిక్ క్లాసెస్ అనేవి వస్తాయి. అయితే ఈ కోర్సెస్ అనేది అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నారమ్మా. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో మీకు ఇనీషియల్ ఆఫర్స్ అనేవి ఉంటాయి అండ్ లైఫ్ టైం కోర్సెస్ ఆఫర్స్ ఉంటాయి, ఈఎంఐ ఆప్షన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఎవరైతే గ్రూప్ 2కి క్లియర్ చేయాలి అనుకుంటున్నారు, ఎందుకంటే రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ 1082 పోస్ట్ తోటి ఒక నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ కాదు, ఒక ప్రెస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అతి త్వరలో నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నోటిఫికేషన్ వచ్చి ప్రిపరేషన్ అయ్యే బదులు ముందే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ కల్లా పర్ఫెక్ట్ ప్రిపరేషన్తో మీరు ఉంటారు. సో అందుకే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు ఇక్కడ క్లాసెస్ ఎలా అవుతాయి ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే www.ltxclasses.comకి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీకు గ్రూప్ 2 రిలేటెడ్ డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి. సో వాటికి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఈ క్లాసెస్ అనేవి వినండి అండ్ తర్వాత మీరు నచ్చిన తర్వాత జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. సో రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనమాట. ఎవరు? ఎస్ జయశంకర్ గారు. ఎస్ జయశంకర్ గారు రీసెంట్గా మొజాంబిక్లోని బ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేశారనమాట. అది వర్చువల్గా అంటే అతను ఇండియాలో ఉండి రిమోట్ కంట్రోలింగ్ ద్వారా స్టార్ట్ చేశారనమాట. దాని పేరే బూజీ బ్రిడ్జ్. ఓకే, ఈ బూజీ బ్రిడ్జ్ అనేది ఆల్మోస్ట్ 132 కిలోమీటర్స్ లాంగ్ బ్రిడ్జ్ అనమాట. ఎక్కడ నుండి? టీకా నుండి బూజీ టు నోవా టు సోఫాలా, టోటల్ 132 కిలోమీటర్స్ తాలూకా బ్రిడ్జ్ అనేది ఇండియా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ అనేది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఇండియా హ్యాస్ కన్స్ట్రక్టెడ్. అసలు అందుకే ఈ బ్రిడ్జ్ని మొజాంబిక్ వాళ్ళు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జయశంకర్ గారితో ఈ బ్రిడ్జ్ అనేది ఇనాగ్రేట్ చేయించడం అనేది జరిగిందనమాట. సో దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? ఇండియా అనేది మొజాంబిక్కి ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి మనం ఏంటి అంటే వీ హ్యావ్ ప్రామిస్డ్ అనమాట. సో అందుకే ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటూ ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ బ్రిడ్జ్ అనేది ఆ మొజాంబిక్ తాలూకా పీపుల్స్లోని చాలా డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది. ఇక్కడ నుండి చాలా ఫాస్ట్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆల్వేస్ ఇండియా అనేది ఎప్పుడూ కూడా మొజాంబిక్కి ఒక రిలయబుల్ పార్ట్నర్ అంటే అర్థం ఏంటి? నమ్మదగిన పార్ట్నర్ అనమాట. సో దానికి రిలేటెడ్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో బూజీ బ్రిడ్జ్ అనేది రీసెంట్లీ చూసాం. అది ఏ కంట్రీది, అది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, లేదా ఎన్ని కిలోమీటర్స్ అని అడగొండొచ్చు. లేదంటే మొజాంబిక్ తాలూకా లొకేషన్ గురించి అయినా సరే మీకు అడగొండొచ్చు. దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ మొజాంబిక్ అనమాట. మెడగాస్కర్ అండ్ ఇదంతా కూడా మొజాంబిక్. ఆ చుట్టుపక్కల మనకేంటి టంజానియా, మలావియా, జాంబియా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా మనకి లొకేట్ అయ్యి ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఎస్వత్తిని అనేది కూడా టచ్ అయ్యి ఉంది. సో ఇవన్నీ కూడాను జాగ్రఫీ పర్స్పెక్టివ్లో, ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరి ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బిహు అనేది అస్సాం తాలూకా కల్చరల్ డ్యాన్స్ అనమాట. ఓకే, కల్చరల్ డ్యాన్స్. ఇఫ్ అట్ ఆల్ డైరెక్ట్గా బిహు ఎక్కడ రీసెంట్లీ సీన్ చూసామంటే బిహు అస్సాం అనమాట. అయితే రీసెంట్గా ఈ బిహు డ్యాన్స్ ఆల్మోస్ట్ అస్సామీస్ వాళ్ళు 11,000 మెంబర్స్ ఎట్ ఏ టైం పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరిగింది. ఎక్కడ? సింగిల్ వెన్యూలో, ఒకటే వెన్యూ దగ్గర. సో దీని ద్వారా ఏంటి అంటే ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఈ డాన్స్ అనేది నోట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే దీంట్లోని మొత్తం బీహూ తాలూకా డాన్స్, ఢోల్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇంకా అలానే వేరియస్ తాల్ ఇలాగన్నీ కూడా ప్లే చేయడం ద్వారా ఏంటి అంటే ఇంకా ఈవెన్ డ్రమ్మర్స్ అంటే డ్రమ్స్ అనమాట, డ్రమ్మర్స్ వీళ్ళందరితోటి కలిపి ఇది చాలా గ్రాండ్గా రీసెంట్గా ఈ బిహూని సెలబ్రేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అలానే ఇదేంటి అంటే ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కించడం కోసం కంటిన్యూస్గా ఈ బిహూ డాన్స్ ట్రైనర్స్, డాన్సర్స్ అండ్ అలాగే ఎక్స్పర్టైజ్ వీళ్ళందరూ కలిపి కంటిన్యూస్గా వాళ్ళు మొత్తం ట్రైన్ అప్ చేయడం అనేది జరిగింది ఇంతమందిని. సో ఎందుకు అంటే ఈ అస్సాం చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ బిహూ తాలూకా అంటే ఈ బిహూ డాన్స్ తాలూకా రిచ్ కల్చర్ ఇంకా హెరిటేజ్ ఏదైతే ఉందో అది గ్లోబల్ లెవెల్లో షోకేస్ చేయడానికి అని చెప్పేసి ఈ పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే అటు ఒకేసారి ఏంటి అంటే వీళ్ళ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది, దాని ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిజం అనేది అట్రాక్ట్ చేసుకోవచ్చు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి కూడా ఎక్కడం జరిగింది. అయితే ఒకే వెన్యూ అన్నాను కదా, ఆ వెన్యూ అనేది ఇఫ్ అట్ ఆల్ డైరెక్ట్గా మనకు అలా కూడా క్వశ్చన్ అడిగే స్కోప్ అనేది ఉంది. సారు సజాయ్ స్టేడియం అనమాట అస్సాంలోని. ఇఫ్ అట్ ఆల్ సారు సజాయ్ స్టేడియం రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, అస్సాం అదే ఆన్సర్. ఇలాంటివన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఇంపార్టెన్స్ ఉండదు, ఇండైరెక్ట్లీ వీటి తలకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇవి చిన్న పాయింట్సే బట్ దే ప్లే క్రూషియల్ రోల్ ఇన్ అవర్ ఎగ్జామ్ అనమాట. అయితే మనకి అస్సాం చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి హిమంత బిస్వా శర్మ. సో హీజ్ ద అస్సాం చీఫ్ మినిస్టర్ అనమాట. అస్సాం అనేది మనకి అస్సాం క్యాపిటల్ డిస్పోర్ అండ్ అస్సాం డాన్స్ అనేది బిహు. దిస్ ఈజ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎందుకోసం, ఎవరెవరైతే దీంట్లో మెంబర్స్ కింద ఉంటారో వాళ్ళ కంట్రీస్లోని బిగ్ క్యాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి, ఫండింగ్ అనేది చేయటం కోసం అని చెప్పేసి అండ్ కోఆపరేషన్ కోసం అని చెప్పేసి ఈ అలయన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిగ్ క్యాట్స్ అనేవి ఏంటేంటో ఫస్ట్ అది తెలుసుకోండి. మేజర్గా 7 బిగ్ క్యాట్స్ అనమాట. ఈ 7 నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకటి టైగర్, లయన్, leopard, snow leopard, okay, puma, jaguar, cheetah. దీస్ ఆర్ ద బిగ్ క్యాట్స్ అనమాట. వీళ్ళ అందరినీ కూడా కన్జర్వ్ చేయడానికి అండ్ ఫర్ నెక్స్ట్ 5 yearsకి కూడాను $100 million ఇన్వెస్ట్మెంట్స్కి దేంట్లోని ఈ బిగ్ క్యాట్స్ తాలూకా కన్జర్వేషన్కి అనమాట. కన్జర్వేషన్ అంటే ఏంటి, వాటి నెంబర్ అనేది డిటీరియోరేట్ అంటే తగ్గిపోకుండా చూసుకోవడం కోసం అనమాట. అయితే మేడం ఈ ఆర్టికల్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, రీసెంట్గా ఈ ఇండియాతో పాటు నేపాల్ కూడా జాయిన్ అయ్యింది యాజ్ ఏ ఫౌండింగ్ మెంబర్. అంటే ఇండియా ఇంకా నేపాల్ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కోసం అనమాట. ఆ తర్వాత ఎవరెవరైతే కంట్రీస్ జాయిన్ అవుతారో వాళ్ళందరూ కలిపి ఫండింగ్ చేసుకొని కోఆపరేట్ చేసుకొని అంటే మోస్ట్లీ ఇదేంటి ఈ బిగ్ క్యాట్స్ ఎక్కడెక్కడైతే లొకేట్ అయి ఉన్నాయో ఆ కంట్రీస్ కోసం ఈ ఓపెనింగ్ అనమాట ఈ ట్రీట్ అనేది. అయితే నేపాల్ అనేది వన్ ఆఫ్ ద స్టోర్ ప్లేస్ ఆఫ్ ఈ బిగ్ క్యాట్స్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు వాటి తాలూకా టైగర్ నెంబర్ అనేది ఆల్మోస్ట్ 335కి రీచ్ అయింది. 2010లో వచ్చేసరికి 121 ఉండేవి, మోర్ దాన్ డబల్ అయ్యింది. అయితే మనకి ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2010లోని ఈ టైగర్ రేంజ్ కంట్రీస్ అన్నీను సెయింట్ పీటర్బర్గ్స్ సమ్మిట్ ద్వారా ఏ కంట్రీలోనైతే టైగర్స్ అనేవి ఉంటాయో టైగర్ రేంజ్ కంట్రీస్ అన్నీ కూడాను డబల్ చేయాలి అని చెప్పేసి టైగర్ని డబల్ చేయాలని ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ అనేది ఈవెన్ ఇండియా కూడా ఫుల్ఫిల్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ దట్. అండ్ మీకు ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఏంటి అంటే, నౌ యూ నీడ్ టు సర్చ్ ఏంటి అంటే
ఇండియాలోని ప్రెజెంట్ టైగర్ నెంబర్ అనేది ఎంత ఉంది, అండ్ తర్వాత హయ్యెస్ట్ టైగర్స్ అనేవి ఏ స్టేట్లో లొకేట్ అయ్యి ఉంది. ఇవి నాకు ఈ రెండు కూడా కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో దీని ద్వారా ఏంటి అంటే మీ రీసెర్చ్ అనేది పెరుగుతుంది, అండ్ దాని ద్వారా మీ మైండ్లోని ఇలాంటి బిట్స్ అన్నీ కూడా క్వశ్చన్ గుర్తుండిపోతాయి. సో టైగర్స్ అనేవి నాట్ జస్ట్ మనకేంటి అంటే డైరెక్ట్గా నేపాల్ ఇండియా జాయిన్ అయ్యింది, ఎంత డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో అలా కాదు. మేబీ మనకి ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్లోని టైగర్ తాలూకా ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, లేదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ప్రకారంగా టైగర్ అనేది ఏ స్పీషీస్లో ఉంది, అండ్ ఏ స్టేట్లో హైయెస్ట్ ప్రెజెంట్ టైగర్ నెంబర్ ఎంత ఉంది ఇండియాలోని, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కూడా అడిగే స్కోప్ అనేది ఉండింది. సో అందుకే అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా బ్రాండ్ ఫినాన్స్ అనేది యూకే బేస్డ్ ఆటోమొబైల్ రిలేటెడ్ రేటింగ్ కంపెనీ అన్నమాట. ఓకే, రేటింగ్ కంపెనీ అయితే రీసెంట్గాను ఇండియాలోని మనకందరికీ కూడా తెలుసు, మ్యాక్సిమం మన టైర్స్ అంటే లారీ కానీ బస్సెస్వి కానీ ఎట్సెట్రా మనం యూస్ చేసే టైర్స్ ఏ బ్రాండ్, ఎంఆర్ఎఫ్ టైర్స్. ఓకే, రీసెంట్గా ఎంఆర్ఎఫ్ టైర్స్ బ్రాండ్ ఏదైతే ఉందో అది గ్లోబల్లోనే సెకండ్ స్ట్రాంగెస్ట్ టైర్ బ్రాండ్ అని చెప్పడం జరిగింది. అండ్ టాప్ 10 బ్రాండ్స్లోని ఇండియా నుండి ఉన్న సింగిల్ బ్రాండ్ ఎంఆర్ఎఫ్. సో దీనివల్ల ఇండియాలోని ఒక బ్రాండ్ కంపెనీకి, ఒక ఆటోమొబైల్ బ్రాండ్ కంపెనీకి ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ అనేది వచ్చిందనమాట. సో దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది, ఎంత స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, ఎంత స్ట్రాంగ్గా అడ్వర్టైజింగ్ అనేది చేస్తుంది ఎంఆర్ఎఫ్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ విత్ స్కోర్ ఎంత ఇచ్చారు, 83.2 అవుట్ ఆఫ్ 100 విత్ AAA- కేటగిరీ ర్యాంకింగ్ అనేది ఈ బ్రాండ్ ఫినాన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ రిపోర్ట్ అనేది వీటి తాలూకా బెనిఫిట్స్ అనేవి, ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, అండ్ ఓపెన్ మార్కెట్లోని ఈ బ్రాండ్ వాల్యూ అనేది ఏ విధంగా ఉంది, అండ్ అలానే ఇంకా ఏంటి అంటే వేరియస్ ఫ్యాక్టర్స్, మార్కెటింగ్లో వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, వీటి క్యాలిక్యులేషన్స్ బట్టి వీటిని ర్యాంకింగ్ అనేది చేస్తారనమాట. సో దిస్ స్కోర్స్ కార్డ్ అనేది ఈ బిజినెస్ తాలూకా రెవెన్యూ ఎంత ఈ బ్రాండ్ కాంట్రిబ్యూషన్లో ఉందనేది కూడా మనకి దీని ద్వారా అర్థమవుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, బ్రాండ్ ఫినాన్స్ యూకే బేస్డ్ కంపెనీ, రేటింగ్ కంపెనీ అనమాట. ఇండియాలోని ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే టాప్ 10లోని ఒక ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీకి స్ట్రాంగెస్ట్ టైర్ బ్రాండ్ కింద రావడం అనేది జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఎంఆర్ఎఫ్. అండ్ ఎంఆర్ఎఫ్ బ్రాండ్ గురించి నేను వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎంఆర్ఎఫ్ తాలూకా ఫౌండర్ ఎవరు అంటే, ఇవి కొంచెం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్, కేఎం మప్పిల్లై. ఓకే, కేఎం మప్పిల్లై ఎప్పుడు 1946లోని చెన్నై బేస్డ్ కంపెనీ అనమాట. చెన్నైలోని ఫౌండ్ చేయడం జరిగింది, అండ్ హెడ్ క్వార్టర్స్ కూడా చెన్నైలో లొకేట్ అయినాయి. సో చెన్నై బేస్డ్ కంపెనీ అనమాట. అండ్ దిస్ ఈజ్ వాట్, అండ్ ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, రీసెంట్గాను ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ అనేది 2023 జరిగింది ఇండియాలోని. సో దాంట్లోని కోటా రాజస్థాన్ బేస్డ్ ఒక అమ్మాయికి, ఎవరు, నందిని గుప్తాకి షీ రిసీవ్డ్ దిస్ అవార్డ్ అనమాట, విన్నర్ ఆఫ్ మిస్ ఫెమినా ఇండియా అనమాట. అయితే ఈ రీసెంట్గా జరిగింది ఏదైతే ఉందో అది 59th ఎడిషన్ అనమాట. ఓకే, 59th ఎడిషన్ ఆఫ్ బ్యూటీ పేజెంట్
మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయో. సో మేబీ రీసెంట్గా జరిగిన మిస్ ఫెమినా ఇండియాలోని ఏ బేస్డ్, ఎందుకంటే దట్టు కోటా అనేది మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి నీట్కి చాలా చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇలాంటి బేస్ క్వశ్చన్ అయినా అడగొచ్చు, లేదా బ్యూటీ పెజెంట్ అయినా అడగొచ్చు. అండ్ నెక్స్ట్ తిను వరల్డ్ పెజెంట్ అనేది 71st వరల్డ్ పెజెంట్ అనేది జరగబోతుంది. దాంట్లోని ఇండియా నుండి షీ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఎవరు, నందిని గుప్తా. అందుకు ఇది ఇంకా దీని ఇంపార్టెన్స్ అనేది మనకి డబుల్ అయిందనమాట. అయితే దీన్ని, ఈ మిస్ ఫెమినాని రీసెంట్గా ఎవరెవరు దీంట్లోని డార్జిలింగ్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. కార్తీక్ ఆర్యన్, సో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే. ఓకే, అనన్య పాండే ఈవెన్ తను సౌత్ మన తెలుగు మూవీస్లో కూడా యాక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే మనీష్ పాల్ అండ్ భూమి పద్నేకర్ వీళ్ళందరూ కూడా ఈ ఫెమినా ఏదైతే ఉందో దాంట్లోని గెస్ట్ అపిరెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఏంటి అంటే వీళ్ళు డార్జిలింగ్ పర్ఫార్మెన్సెస్ అనేవి చేయటం అనేది జరిగిందనమాట. అయితే ఈ 71st వరల్డ్ ప్రెజెంట్ ఎక్కడ అవబోతుందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ అమ్మాయి నందిని గుప్తా ఏదైతే ఉందో తను కోటా నుండి అనమాట. లిటరలీ షీ ఈజ్ జస్ట్ 19 years old. అండ్ దీన్ని మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన క్యాండిడేట్ ఒకరు ఎవరంటే రతన్ టాటా గారు. అండ్ బ్యూటీలోకి వచ్చేసరికి ప్రియాంక చోప్రా. So again she was Bollywood actress and also 2000 Miss World also. 2000లోని మిస్ వరల్డ్ కూడా అయ్యింది. అండ్ అలానే బ్యూటీ క్వీన్ కింద కూడా ఈరోజు మనకి బాలీవుడ్ యాక్ట్రెసెస్ నుండి ఒక బెస్ట్ యాక్ట్రెస్ అనమాట. సో దే బోత్ ఆర్ ది ఇన్స్పైరింగ్ టు దిస్ నందిని గుప్తా. అండ్ షీ ఈజ్ హెయిల్డ్ ఫ్రమ్, అంటే తను ఎక్కడ నుండి, రాజస్థాన్ నుండి, కోటా బేస్డ్ అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేద్దాం. సో దట్ మీకు ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 2 క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలోని మన శ్రీకాకుళంలో స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఇందులో వచ్చేసరికి మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత ఇక్కడ బోధన చేయబడుతుంది. టోటల్ మీకు ఫీజు వచ్చేసరికి 18,000 రూపీస్. అండ్ ఈఎంఐ వచ్చేసరికి కేవలం 5,000 మాత్రమే. అండ్ బ్లాక్ బాస్టర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది 3,000 రూపీస్కే మాకు వస్తుంది కాబట్టి త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, share and subscribe to LTX Classes channel. Have a good day. Take care.